హాయ్, నేను డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ చందానగర్, హైదరాబాద్. ఈరోజు మనము పీసీఓ ఉన్న పేషెంట్స్ న్యాచురల్గా కన్సీవ్ అవుతారా అని చెప్పి చాలామంది కామన్గా డౌట్ ఉందండి. సో ఈ డౌట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఒకవేళ డాక్టర్ కనుక చెప్పితే ఇంట్లో వాళ్ళు, అమ్మాయి అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. సో ఇదేం డిజీజ్ కాదు, నేను నా పేషెంట్స్కి ఇదే చెప్తాను. సో ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో అలా ఎలా చేసుకోవచ్చు అనేది మనం కొంచెం డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏంటి, ఫస్ట్ మీకు రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి, రెగ్యులర్గా ఓవ్యులేషన్ అవ్వాలి, ప్రతి నెల అండం తయారై విడుదల అవ్వాలి, అప్పుడే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మరి పీసీఓలో ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కరెక్ట్గానే టైంకి ఎగ్ రాకపోవడం మెయిన్ ప్రాబ్లంగా ఉంటుంది. పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో వీటన్నిటికీ మనం ఏం చేయాలి, మరి దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే మీరు బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఫాలో అవ్వడం చాలా అవసరం. దాంట్లో తప్పనిసరిగా నట్స్, సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక మంచి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. వీలైనంత వరకు రెగ్యులర్ ఒక ఎక్సర్సైజ్ అనేది రొటీన్ మెయింటైన్ చేయండి. డైలీ ఒక 1 అవర్ మీ వెయిట్ బట్టి అప్ టు 1.5 to 2 అవర్స్ కూడా మీరు ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు. సో ఇలా మీరు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. అంటే ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే ఆ వెయిట్ అనేది కరెక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు అట్లీస్ట్ మీరు ఉన్న వెయిట్లో ఒక 10% ఆఫ్ యువర్ వెయిట్ కనుక మీరు లూజ్ అయినట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్గా అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, కొంతమంది స్లీప్ మీద ఫోకస్ ఉండదు. అంటే మేము ఇంత నిద్రపోయాం కదా సరిపోయిందని అనుకుంటూ ఉంటారు. ప్లస్ ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలంతా ఎక్కువగా వర్కింగ్ ఉంటున్నారు. సో వర్క్ టైమింగ్స్ వల్ల సరిపడా నిద్ర అనేది అమ్మాయిలకి ఇప్పుడు ఉండట్లేదు. సో అట్లీస్ట్ ఒక 7 to 8 అవర్స్ కంటి నిండా నిద్ర ఉంటే మీ హార్మోన్స్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తాయి. అలాగే కొంతమంది కొన్ని అడిక్షన్స్ ఉంటాయి, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, వీటిని మటుకు తప్పనిసరిగా దూరం పెట్టాలి. అలాగే ఇప్పుడు వర్కింగ్ అమ్మాయిలు ఎక్కువగా బయట ఫుడ్, జంక్ ఫుడ్, అలాగే రెడీమేడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి ఎక్కువగానే ప్రిఫర్ చేస్తున్నారు, అంటే టైం లేక. సో వీలైనంత వరకు ఇలాంటి ఫుడ్స్, అలాగే షుగర్స్, డైరెక్ట్ షుగర్స్ అంటే స్వీట్స్ కానీ, లేదా ఏదైనా జ్యూసెస్లో కూడా మీకు తెలియకుండా జ్యూస్ తీసుకుంటున్నామని అనుకుంటారు, బట్ దాంట్లో చాలా షుగర్ ఉంటుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు మీ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతుంది. అప్పుడు మీకు ఓవ్యులేషన్ జరిగి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. సో పీసీఓ అనగానే ఫస్ట్ మీరు భయపడకండి. మీ డాక్టర్ చెప్పినట్టు చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ని కన్సిస్టెంట్గా చెయ్యండి. అప్పుడు డెఫినెట్గా మీ ప్రెగ్నెన్సీ మీకు సొంతం అవుతుంది. థ్యాంక్ యూ.